జియా సాస్ ఎఫారిష్తో జియాతో వీడియో. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు, కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక 5 నిమిషాలు కేటాయించండి. నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకరోజు శిరీష కొంచెం బాధలో ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. కేవలం వాళ్ళ భర్త సంపాదించేది ఆమెకి, ఆమె పిల్లలకి, ఆమె భర్తకి సరిపోవడం లేదు. అప్పుడు తను నిర్ణయించుకుంది, నా భర్తకి నేను ఏదో విధంగా సహాయపడాలి, నా భర్త చేసే పనికి నేను కూడా కొంచెం చేదోడు వదోడుగా ఉండి నా కుటుంబ ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరుచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది. ఇదే మాట తన భర్తకి చెప్తే మొదట్లో తను అంత ఇష్టంగా అంగీకరించకపోయినా చివరికి తన మాట కాదనలేక ఒప్పుకున్నాడు. అప్పుడు శిరీష ఏదోలాగా ప్రయత్నించి బ్యాంకులో నుంచి చిన్న లోన్ తెచ్చుకుని ఒక కాఫీ షాప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. హైవే పక్కన ఒక చిన్న కాఫీ షాప్ అయితే పెట్టుకుంది. షాప్ పెట్టుకున్న తర్వాత తన బంధువులు ఆమెను సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు. నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేదని నీకు తెలిసి కూడా అప్పులు చేసి ఈ షాప్ పెట్టడం నీకు అవసరమా అని చెప్పి ఆమెని ఎన్నో మాటలు అన్నారు. ఆడదాని వయ్యుండి ఇలా హైవే పక్కన షాప్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఇంకొకరు అన్నారు. అసలు ఇప్పుడు దాకా ఏ పని చేయని నువ్వు సడన్గా షాప్ పెట్టుకొని దానిని సక్సెస్ చేయగలవా అని చెప్పి ఇంకొకరు నిందించారు. ఇలా 4 మాటలు అని ఆమెని ఎంతో బాధ పెట్టారు. ఆమె ఈ మాటలు విన్న తర్వాత ఎంతగానో బాధపడింది. ఈ మాటలన్నీ ఒక పక్కన అయితే ఇంకో పక్కన నిజంగా తను పెట్టిన వ్యాపారం అంతగా ముందుకు వెళ్ళట్లేదు. షాప్ పెట్టి సుమారుగా 2 నెలలు అయినా కానీ తన షాప్కి కస్టమర్స్ చాలా తక్కువగా వస్తున్నారు. ఒక పక్కన బంధువుల సూటిపోటి మాటలు, ఇంకో పక్కన షాప్ అంతగా నడవట్లేదు. ఇవన్నీ చూసి తనకు నిజంగా అనిపించింది, నేను షాప్ పెట్టి నిజంగానే తప్పు చేశానంటావా, నిజంగానే నేను అప్పు చేసి ఈ షాప్ పెట్టడం కరెక్ట్ నిర్ణయం కాదంటావా అని చెప్పి ఒక డైలమాలో పడిపోయింది. ఇదే మాటను, ఇదే ప్రాబ్లంను తన భర్తతో షేర్ చేసుకుంది. అయితే సరే ఎలాగో షాప్లోకి దిగాం కదా, 1 సంవత్సరం వరకు చూద్దాం, అప్పటికీ పరిస్థితి బాగోకపోతే షాప్ క్లోజ్ చేద్దామని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. తను నిజంగా తన భర్త ఇచ్చిన ధైర్యంతో ముందుగా కష్టపడి ఆ షాప్ని డెవలప్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంది. ఆ బంధువుల సూటిపోటి మాటలు ఇవన్నీ పట్టించుకోకుండా తను అందించే ప్రోడక్ట్ మీద ధ్యాస పెట్టాలి, కస్టమర్స్కి క్వాలిటీ ప్రోడక్ట్ని అందించాలని చెప్పి ధ్యాస పెట్టుకొని ఆ షాప్ మీద చాలా కష్టపడడం మొదలుపెట్టింది. తను అందించే కాఫీ, టీ మీద ధ్యాస పెట్టి చాలా క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చింది. మెల్లమెల్లగా చుట్టుపక్కల ఒక పేరునైతే సంపాదించింది. అరే ఆమె షాపులో టీ కానీ కాఫీ కానీ చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది అని చెప్పి ఒక పేరునైతే సంపాదించింది. 6 నెలలు తిరిగేసరికి తన కాఫీ షాప్ మంచిగా రన్ అయింది. ఈ కథలోనే కాదు, మన జీవితంలో కూడా మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు కానీ, మనం ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కానీ మన బంధువుల నుంచి, మన మిత్రుల నుంచి ఎన్నో సూటిపోటి మాటలు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. ఈ పని నిజంగా నీకు అవసరమా, ఈ పని నువ్వు చేయగలవా, ఈ వ్యాపారంలో నువ్వు రాణించగలవా, ఇన్ని డబ్బులు తగలేసి ఆ వ్యాపారం మొదలుపెట్టావు, నిజంగా ఈ పని నువ్వు చేయగలవా
అనే మాటలు మనం వింటూనే ఉంటాం. నిజానికి వ్యాపారం అనేది రిస్క్తో కూడుకున్న పనే. కానీ నిజంగా నీలో ఆ సామర్థ్యం ఉంటే, నీలో ఆ పట్టుదల ఉంటే, ఆ కసి ఉంటే నిజంగా ఎదుటివారి మాటలు పట్టించుకోకు. కొన్ని వ్యాపారాలు నిజంగా రిస్క్ అయినా కానీ నీలో ఆ టాలెంట్ కానీ, ఆ పట్టుదల కానీ, ఆ వ్యాపారంలో రాణించగల శక్తి కానీ, స్కిల్ కానీ ఉంటే ఎదుటివారి మాటలు పట్టించుకోకుండా మొండిగా పట్టుదలతో ముందుకు దూసుకెళ్ళు. మొదట్లో నీ వ్యాపారం రాణించకపోవచ్చు, లేదా మొదట్లో నువ్వు చేసే పని సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ ఖచ్చితంగా నువ్వు అందించే ప్రోడక్ట్ మీద కానీ, నువ్వు అందించే సర్వీస్ మీద కానీ ధ్యాస పెట్టి క్వాలిటీ సర్వీస్, క్వాలిటీ ప్రోడక్ట్ అందించగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఈ కథ నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా, సుమారుగా ఒక 10 మందిలో 8 మంది మన గురించి నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. మనం చేసే పనిని కిందకి లాగుతూనే ఉంటారు. మనం చేసే వ్యాపారాన్ని కిందకి దించాలని చూస్తూనే ఉంటారు. అటువంటి వారి మాటలు పట్టించుకోకు. నిజంగా వారిచ్చిన వాటిల్లో ఏదైనా మంచి సలహా ఉంటే తీసుకో. నెగిటివ్ మాటలైతే పక్కన పెట్టు. ఎదుటివారి మాటలను నీ మనసుకు తీసుకొని నువ్వు చేసే పనిని నెగ్లెక్ట్ చేయకు. రెండో విషయం నువ్వేం నేర్చుకోవాలంటే, నువ్వు ఏ వ్యాపారం మొదలుపెట్టినా, ఏం పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా మొదట్లోనే సక్సెస్ రాదు. నువ్వు అందించే ప్రోడక్ట్ మీద, అందించే సర్వీస్ మీద ధ్యాస పెడితే ఖచ్చితంగా 6 నెలలకు కానీ 1 సంవత్సరానికి కానీ నువ్వు సక్సెస్ని చూస్తావు. కాబట్టి నువ్వు అందించే ప్రోడక్ట్ మీద ధ్యాస పెట్టు.